వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. నేను నా జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటనని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది సుమారు 15 సంవత్సరాల క్రితం 2009లో జరిగిన పీడకల లాంటి సంఘటన. ఆ 2 వారాలని నేను, మా అమ్మ, మా నాన్న ఎప్పటికీ మర్చిపోలేము. నేనైతే ఒక కొడుకుగా నరకం అనుభవించాను. అప్పట్లో మాది ఒక చిన్న పల్లెటూరు. మాది పాల వ్యాపారం. మా నాన్న నేను కలిసి గేదెలని చూసుకుంటూ ఊరందరికీ పాలు పోసేవాళ్ళం. గేదెల మేత, పాలు పితకటం అవన్నీ మా నాన్న చూసుకునేవారు. నేనైతే ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాను. అంతా మంచిగానే సాగుతూ ఉంది. అందరం ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతూ ఉన్నాం. అలాంటిది ఒకరోజు రాత్రి నేను నా రూమ్లో పడుకొని ఉన్నాను. సడన్ గా మా సందీప్ అని గట్టిగా అరవడంతో వాళ్ళ గదిలోకి వెళ్ళాను. మా నాన్న గోడని గట్టిగా కొడుతూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అరుస్తున్నాడు. మా అమ్మేమో ఎవరూ లేరు అని అరుస్తూ ఆపటానికి ట్రై చేస్తే అమ్మని నెట్టేశారు మా నాన్న. నేను కూడా ఏమైంది నాన్న అని అడుగుతుంటే సమాధానం లేకుండా ఇక్కడే ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని నా చెయ్యి విదిలించేసి నెట్టేశారు. ఇన్ఫాక్ట్ మా అమ్మని కొట్టారు కూడా. దేన్నో చూసి భయపడుతున్నట్టు మమ్మల్ని వెళ్ళిపోండి అని బయటికి నెట్టేశారు. నా చెయ్యి కొరికేశారు కూడా. ఆయన అలా గట్టిగా అరిచేసరికి చుట్టుపక్క ఉన్న వాళ్ళంతా వచ్చేశారు. అందరూ కలిసి మొత్తానికి ఆయన్ని అదుపు చేసి ఆ రాత్రికైతే పడుకోబెట్టారు. ఆ తర్వాతి రోజు ఆయన్ని అడిగితే ఏమీ గుర్తులేదన్నారు. సర్లే మామూలు అయిపోయారు కదా అని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు రాత్రి మళ్ళీ సేమ్ అలాగే ఆడ్గా బిహేవ్ చేశారు. ఎవరో ఉన్నారు అనటం, మీరు వెళ్ళిపోండి అనటం. అలానే రెండోసారి కూడా జరిగేసరికి దగ్గరలో ఉన్న సిటీలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఏమీ లేదు, అంత నార్మల్గానే ఉంది, బట్ ఆయన దేన్నో చూసి భయపడుతున్నారు అని చెప్పారు. మేము మళ్ళీ ఊరికి వచ్చేసరికి ఊర్లో మా నాన్న గురించి పుకార్లు మొదలు. కొంతమంది పిచ్చి అని అంటున్నారు, కొంతమంది చీడబట్టింది అని అన్నారు, కొంతమంది బాధలో అలా చేస్తున్నాడు అని, కొంతమంది ఎవరో చేతబడి చేశారు అన్నారు. కానీ నేను అవన్నీ నమ్మేవాణ్ణి కాను. పగలంతా బాగానే ఉండేవారు, కానీ రాత్రి అయితే మాత్రం బీభత్సం చేసేవారు. కొన్నిసార్లు అయితే వాళ్ళు నాతో ఉంటారంట, మిమ్మల్ని వదిలి వాళ్లతో రమ్మని అడుగుతున్నారు అని అలా పిచ్చిగా మాట్లాడేవారు. నాన్నకి హెల్త్ బాగా పాడవడంతో పాల వ్యాపారం కూడా మొత్తం నేను చూసుకోవడం మొదలు పెట్టాను. ఎందుకో సడన్ గా గేదెలు మేత మేయటం కూడా తగ్గించేశాయి, పాలు ఇవ్వటం కూడా చాలా తగ్గించేశాయి. ఇవన్నీ ఊర్లో తెలిసి వ్యాపారం కూడా మెల్లమెల్లగా తగ్గిపోయింది. కొన్ని రాత్రులైతే గేదెలు అర్ధరాత్రుల్లో గట్టిగా అరిచేవి. ఎందుకో అర్థం అయ్యేది కాదు. ఇక ఒకరోజు మా నాన్నని నేను మా మామయ్య కలిసి కూర్చోబెట్టి అసలు ఏమైంది అని అడిగాం. రాత్రి అయితే ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ప్రవర్తించడానికి మొదటి రోజు ఏమైనా జరిగిందా అని మా నాన్నని అడిగాము. అప్పుడు మా నాన్న ఏడుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు. మా నాన్న రోజు గేదెలను మేపడానికి ఊరి చివరకు తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా కొన్ని రోజులకు ముందు మేపడానికి తీసుకువెళ్ళినప్పుడు మా నాన్నకి ఏదో అర్జెంటుగా పని పడి అక్కడ తెలిసిన అతనికి డబ్బులిచ్చి గేదెల్ని మేపి ఇంటికి తెమ్మని మా నాన్న ఊరికి వచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం అతను ఆయాసపడుతూ వచ్చి అన్ని గేదెలు తీసుకుని వచ్చాయగారు, కానీ ఒక గేదె మాత్రం అదుపు తప్పి ఆ బీడు భూముల వైపు వెళ్ళిపోయింది అని చెప్పాడు. మా నాన్న వెంటనే ఆ బీడు భూముల వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మాతో చెప్పాడు. నేను
ఆ గేదె కోసం వెతుకుతున్నాను. మొత్తం చీకటి పడింది. అదే సమయంలో నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. కానీ నేనంతలా పట్టించుకోలేదు. కానీ నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. వెళ్ళిపో, వెళ్ళిపో, ఇక్కడికి నువ్వు రాకూడదని గట్టిగా ఎవరో అరుస్తున్నట్టు అనిపించింది. నాకేం అర్థం కాలేదు. ఏదో భ్రమ అనుకుని ముందుకు వెళ్ళటం మొదలెట్టాను. నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తోంది. కీచురాళ్ల శబ్దాలు నాలో ఏదో భయాన్ని పెంచుతూ ఉన్నాయి. దూరంగా ఏదో కనిపిస్తోంది, కానీ చీకట్లో అదేంటో తెలియట్లేదు. ఇంతలో మన గేదె ఒకవైపు నుండి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కానీ మనసుకు భయం వేసి ఆ గేదెని తెల్లవారు వెతుక్కుందామని భయంతో వెనక్కి తిరిగి వచ్చేసాను అని మా నాన్న అన్నారు. ఆ తర్వాత రోజు పొద్దున్నే ఆ గేదె ఆ ఊరి చివర పంట పొలాల దగ్గర పాము కాటికి చనిపోయింది. ఇదంతా విని మా మామయ్య, అసలటు ఎందుకు వెళ్ళావు అన్నాడు. అందుకు నేను ఏమైంది అని మా మావయ్యని అడిగాను. అందుకు మా మావయ్య ఇలా అంటున్నాడు. ఆ బీడు భూముల దగ్గర 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ అక్కడ కనిపిస్తారని, అక్కడికి రాత్రుల్లో ఎవరు వెళ్ళినా ఏవో శబ్దాలు వినిపిస్తాయని ఊరంతా అనుకుంటారు. అందుకే రాత్రుల్లో అటువైపు ఎవరు వెళ్ళరు అని మామయ్య చెప్పారు. ఇక మా నాన్న బాగా వీక్ అయిపోవటం చూసి నాకు నమ్మకం లేకపోయినా దగ్గరలో ఉన్న దర్గాకి తీసుకెళ్ళాం. ఆ దర్గాలో బాబా అక్కడ ఏవో పూజలు చేసి మా నాన్న ఒకరోజు రాత్రి ఏదో వెళ్ళకూడని చోటికి వెళ్ళాడని, అలా వెళ్ళినప్పుడే ఏదో చీడ పట్టుకుందని, అప్పటి నుండే ఈ సమస్యలన్నీ అని ఆయనే చెప్పారు. వెంటనే ఒక రోజంతా ఏవో పూజల్లాంటివి చేసి ఒక తాయెత్తు కట్టారు. ఒక 15 రోజుల పాటు గడప దాటకుండా చూసుకోమన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అంతా నార్మల్ అయిపోయింది. మా నాన్నగారు కోలుకున్నారు. వ్యాపారం కూడా పుంజుకుంది. కానీ ఆ 2 వారాలు నేను అమ్మ మాత్రం నరకం చూసాం. ఇంకెప్పుడు అటువైపు ఎవరం పొరపాటున కూడా వెళ్ళలేదు. కానీ నాకు ఇప్పటికీ తెలీదు అసలు ఆయన అలా ప్రవర్తించడానికి కారణం ఆ చీడేనా లేదా ఇంకేదైనా అని. ఆ రోజు రాత్రి ఆయన అవన్నీ నిజంగా చూశాడా, విన్నాడా, లేక భ్రమపడ్డాడా అనేది ఆయనకే తెలియాలి. నాకు మాత్రం ఆ 2 వారాలు ఒక పీడకల లాంటివి. మా నాన్నగారు 2016లో చనిపోయారు. అది కూడా న్యాచురల్ డెత్తే. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.